మన తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇక్కడ చూడొచ్చు. పౌర సేవలకు కృత్రిమ మేధ, రైతు భరోసా నుంచి మహిళల సంక్షేమ పథకాల వరకు ఏఐ వినియోగం. సరైన దిశలో ఏఐని వినియోగిస్తే సమర్థ పాలన. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా హైదరాబాద్. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో దావోస్ లో నిర్వహించిన ఇంటెలిజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కాంపిటేటివ్నెస్ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకొని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన తెలిపారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏఐని సరైన దిశలో వినియోగిస్తే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఏఐ యుగంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండలేవని, ముందస్తు చర్యలు తీసుకోవడం, వేగంగా నిర్ణయాలు అమలు చేయడమే కీలకమని ఏఐ ప్రభావం గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారిందని, అన్ని రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉండాలంటే మేధోవంతమైన వ్యవస్థలను నిర్మించాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దావోస్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు సీరియస్ అంటూ ఇక్కడ మనకు సినిమా టికెట్ల ధరల పెంపుదలపై హైకోర్టు సీరియస్ అయినట్టుగా మనకు వార్త చూడొచ్చు. హోంశాఖ కార్యదర్శికి ధిక్కార నోటీసులు. సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయాన్ని 90 రోజుల ముందే ప్రకటించాలని ఆదేశం. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మహారాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపుపై పదే పదే చెప్తోన్న ధరలు పెంచేందుకు మెమో ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ధర్మాసనం ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మంగళవారం హైకోర్టులో జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించారు. గత ఆదేశాలను ధిక్కరిస్తూ మనశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ధరలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంపై కోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. చలాన్ల వసూలు కోసం తాళం లాక్కోవద్దు, పోలీసులకు హైకోర్టు ఆదేశం. చలాన్ల వసూళ్లు కూడా వాహనాల చలాన్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు జులుం ప్రకటించేటువంటి విధానం ఇక ఉండకూడదు అంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లాక్కోవడం, సీజ్ చేయడం సరికాదంది. స్వచ్ఛందంగా చెల్లిస్తేనే చలాన్లు వసూలు చేయాలని, లేకపోతే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి బకాయి జరిమానాలను వసూలు చేయడానికి పోలీసులు అనుసరిస్తున్న తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను మంగళవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం పోలీసులు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగిన ప్రక్రియను అనుసరించాలని తెలిపింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. పిటిషనర్ కు ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు 1235 జరిమానా విధించారని, అయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్దిష్టమైన ఆధారాలు పేర్కొనకపోవడంతో చలాన్ చట్టపరంగా చెల్లదని న్యాయవాది వాదించారు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ట్రిపుల్ రైడింగ్ కు జరిమానా ₹100 నుండి ₹300 మధ్య ఉంటుందని కోర్టుకు తెలిపారు. క్యూ కట్టిన దిగ్గజ కంపెనీలు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన గూగుల్ సంస్థ. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారానికి కృషి. సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా భేటీ. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటుపై యూనిలీవర్ సంస్థ ఆసక్తి. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఉత్సాహం.
స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యమయ్యేందుకు ఎక్స్పర్టైజ్ సంసిద్ధత. గూగుల్ ఏపీఎస్సీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాకు మెమెంటో అందజేస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. ఫాసిస్టు క్యాపిటలిస్టు శక్తులపై ఐక్య పోరాటం. సిపిఐ జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి పిలుపు. దేశంలో కార్పొరేట్ శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సవాలు విసురుతున్నాయని, అందరం కలిసికట్టుగా తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సిపిఐ శతవసంతాల ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఖమ్మం నగరంలో ఎస్ఆర్ గార్డెన్ లో నేటి భారతదేశం వామపక్షాలు ఎదుర్కొంటోన్న సవాళ్లు అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సిపిఐ ఎంఎల్ రిబలేషన్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, అబిండియా ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ కార్యదర్శి జి దేవరాజన్ తదితర వామపక్ష నేతలు పాల్గొన్న సెమినార్లో బట్టి మాట్లాడుతూ, మతం అనే సెంటిమెంటుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక అంశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కార్పొరేట్ ఫాసిస్టు శక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని అన్నారు. దోపిడీ వర్గాలు దోపిడీకి గురయ్యే వర్గాల మధ్య కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ముందుకు కదలాలన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మెమెంటో అందజేస్తోన్న సిపిఐ అగ్రనేతలు. సింగరేణి స్కామ్ లో కిషన్ రెడ్డికి వాటా అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు. టెండర్ల స్కామ్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి అన్న కేటీఆర్. నైనీ టెండర్లు ఎందుకు రద్దు చేశారు? డిప్యూటీ సీఎం వివరణ ఇవ్వాలి అన్న బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. సిట్ కాదు ట్రాష్, సిట్ విచారణ అంతా సొల్లు, అన్ని నిరాధారమైన ఆరోపణలు అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నోటీసులు అందుకున్నటువంటి హరీష్ రావు వెల్లడించినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. నేనే వారికి 100 ప్రశ్నలు వేశా. ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తా. సీఎంకు దమ్ముంటే విచారణ వీడియో బయట పెట్టాలి. రేవంత్ నిజాయితీ పరుడైతే సింగరేణి టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిట్టు విచారణ అనంతరం బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సిట్ నోటీసులు పంపినా భయపడేది లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తేల్చి చెప్పారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎన్ని సిట్లు వేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన సంగతి తెలిసిందే. 7 గంటల పాటు ప్రశ్నల వర్షం. జూబ్లీహిల్స్ ఠాణా వద్ద రోజంతా హైడ్రామా. అవసరమైతే మళ్లీ హరీష్ ను విచారిస్తామంటూ సిపి సజ్జనార్ ప్రకటన. సింగరేణి స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి హరీష్ రావు లేఖ. సీఎం బావమర్దికి ప్రమేయం ఉందని ఆరోపణ. సీటు విచారణకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఐడిపిఎల్ భూములపై కేసు. కబ్జాలపై ఫిర్యాదు చేసిన టీజీఐఐసి ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణ. ఎఫ్ఐఆర్ లో కొంతమంది నాయకుల పేర్లు త్వరలో విచారణ. బాలానగర్ ఐడిపిఎల్ కంపెనీ భూముల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీజీఐఐసి ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నెల రోజుల క్రితం ఐడిపిఎల్ భూముల అన్యాక్రాంతం విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరస్పరం ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐడిపిఎల్ భూములకు సంబంధించిన సమగ్ర రిపోర్టు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించగా వెంటనే టీజీఐఐసి రంగంలోకి దిగి వాస్తవంగా ఉండాల్సిన భూమి, అన్యాక్రాంతమైన భూములను గుర్తించింది. ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లతో ఓవర్లాపింగ్ భూములను, కంపెనీకి సంబంధించిన భూములను ఆక్రమించుకుని భారీ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంది. కూలిన స్టాక్ పసిడి పరుగు. పెట్టుబడిదారుల సంపద 9 లక్షల కోట్లు ఆవిరి. గ్లోబల్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లలో ఆందోళన. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం. 1,50,000 దాటిన బంగారం. 3.27 లక్షలకు చేరిన కిలో వెండి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులే కారణం. పార్టీ వ్యవహారాల్లో నబీన్ నాబాస్ అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ తప్పిదాలను మనం చేయొద్దు. అక్రమ వలసదారులు, అర్బన్ నక్సలిజం అసలైన సవాల్. నబీన్ పదవీ స్వీకారం అనంతరం జరిగిన అభినందన సభలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన నితిన్ నబీన్ ను అభినందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డా తదితరులు.